వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. సమంత వైజాగ్ని సెంటిమెంట్గా భావిస్తోందా? వైజాగ్ పాజిటివ్ వైబ్ తనకు అనుకూలంగా ఉందా అంటే సన్నివేశం అలానే కనిపిస్తోంది. తాజాగా సమంత నిర్మించిన శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైజాగ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఈ బాండింగ్ కెరీర్ మధ్యలోనో లేక ఈ మధ్యనో బిల్డ్ అయింది కాదు, కెరీర్ ఆరంభంలోనే అని తెలుస్తోంది. సమంత నటిగా ఏం మాయ చేసేవే సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. సమంతకు లవబుల్ ఇమేజ్ను తీసుకొచ్చిన చిత్రం ఇది. అయితే ఈ సినిమా సక్సెస్ అయిందో లేదో అని చాలా రోజుల పాటు తనకు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉండేది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వైజాగ్కి వచ్చినప్పుడు ఇక్కడ అభిమానులు చూపించిన ప్రేమతో ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అర్థమైందని గుర్తు చేసుకుంది. అలాగే రంగస్థలం, మజిలీ, ఓ బేబీ లాంటి సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అందుకు కారణంగా ఇక్కడ ఈవెంట్లు నిర్వహించడం అన్నది నమ్ముతున్నాను అని చెప్పింది. ఈ నేపథ్యంలోనే సమంత నిర్మిస్తున్న తొలి సినిమా శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ని సమంత ఇక్కడ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎక్కడ సక్సెస్ సెంటిమెంట్ కలిసొస్తే అదే సొంతిల్లు లెక్క. చాలా కాలం పాటు సమంత హైదరాబాద్లో ఉంది. టాలీవుడ్లో బిజీగా ఉన్నంతకాలం పుట్టినిల్లు మెట్టినిల్లు అదే అయింది. ఆ తర్వాత ముంబై షిఫ్ట్ అయింది. కొంతకాలంగా అక్కడే నివాసం ఉంటుంది. సొంతంగా ప్లాట్ కొనుగోలు చేసి ఉంటుంది. అప్పుడప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వస్తూ ఉంటుంది. మరి వైజాగ్ సక్సెస్ సెంటిమెంట్ అయిన నేపథ్యంలో వైజాగ్ని కూడా తన సొంత ఇంటిగానే భావిస్తుందా అన్నది చూడాలి. వైజాగ్ అంటే ఇష్టపడిన సెలబ్రిటీ ఎవరుంటారు? ముంబై తర్వాత ఆ రేంజ్ ఫీల్ ఉన్న ఏకైక నగరం వైజాగ్నే. మరి మీకు కూడా వైజాగ్ ఇష్టమా కాదా? కామెంట్ చేయండి.